నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను. పక్కింటి వాళ్ళతో, ఇరుగు పొరుగు వాళ్ళతో చాలా మంచితనంగా ఉండాలి. ఎక్కువ గొడవలు పెట్టుకోవద్దు. ఎవరు ఎటువంటి వాళ్ళో తెలీదు. ఏమైనా చేయడానికి కూడా ఉంటారు. కొంతమంది మనస్తత్వాలు అలా ఉంటాయని. అయితే ఈరోజు మహబూబ్‌నగర్ జిల్లాలో సోమయ్య, లింగయ్య అని ఇద్దరు వ్యక్తులు పక్కపక్క ఇళ్లల్లో ఉంటూ ఉన్నారు. అయితే ఈ సోమయ్యకి నాటుకోళ్లు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. అతను నాటుకోళ్లు వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. కోళ్ళను పెంచుకోవడం, వాటి గుడ్లు నమ్ముకోవడం, వారం వారం వెళ్ళి కోళ్ళను అమ్ముకోవడం, ఈ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. వయసులో ఇద్దరు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళే. అయితే ఇదంతా చూసిన పక్కనున్న లింగయ్యకు కడుపు మంటొచ్చింది. వీడి వ్యాపారం చాలా బాగుంది, చాలా సంపాదిస్తున్నాడని అన్న కసితోటి వీళ్ళ కోళ్ళు ఆ లింగయ్య ఇంట్లోకి వెళ్ళి మట్టి అవన్నీ తవ్వేస్తున్నాయంట. పిల్లల కోడి ఒక కోడి వెళ్ళి మట్టి తవ్వేస్తుంటే ఆ కోడిని పట్టుకుని కాళ్ళు నరికేశాడు. కాసేపటి తర్వాత సోమయ్య వాళ్ళ ఇంట్లో కూర్చుని ఉండగా గొడ్డలు తీసుకొచ్చి సోమయ్య కాళ్ళు కూడా నరికేశాడు. ఒక కాలు పూర్తిగా నరికేశాడు. ఇంకో కాలుకి గాయాలయ్యాయి. అతని పరిస్థితి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. చూసారండి, పక్కనున్నా కూడా ఓర్చలేని వాళ్ళు ఉంటారు. బాగుంటే చూడలేని వాళ్ళు ఉంటారు. అవి మూగజీవాలు. అవి వాటికి ఎక్కడికి వెళ్ళాలో ఏమో తెలీదు. అలా తిరుక్కుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఉంటాయి. కోళ్ళు కానీ, కుక్కలు కానీ ఏవైనా సరే. కానీ పక్కింటి వాళ్ళు చూడలేని వాళ్ళు ఈ రకంగా చేస్తుంటారు. అందుకే పక్కింటి వాళ్ళతో కూడా గొడవలు పెట్టుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏం చేయడానికైనా సరే తెగిస్తారు. కడుపు మంట వాళ్ళు కూడా ఉంటారు.